తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో పౌల్ట్రీ రంగం భారీగా పతనమవుతోంది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్, గుడ్ల వ్యాపారంపై దారుణంగా పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యాధి విజృంభిస్తున్న సమయంలో చికెన్, గుడ్లు తినకూడదనే వదంతులు అనేకం వినిపించాయి. సోషల్ మీడియా ఎక్కువగా బర్డ్ ఫ్లూపై ఎక్కువ ప్రచారం చేసి ఇవి తినకూడదని ప్రచారం చేశారు. దీంతో చికెన్ కూర తింటే ఎక్కడ ఏ రోగం వస్తుందోనని భయపడుతున్నారు. దీంతో చికెన్ బిర్యానీ ప్రియులు చికెన్ తినటం మానేశారు. కొంతమంది బర్డ్ ఫ్లూ భయంతో కోడిగుడ్లను కూడా తినట్లేదు. ఈ క్రమంలో చికెన్ దుకాణాలు వెలవెలపోతున్నాయి. ప్రజలు చికెన్ కొనకపోవడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. బాగా ఉడికించి తినే చికెన్, గుడ్లలో బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందని, ఇలాంటప్పుడు వాటిని తినవచ్చని వైద్య నిపుణులు, అధికారులు అవగాహన కల్పించినా జనాలు మాటలు వినిపించుకోవటం లేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ రంగం దారుణంగా పతనమైంది. చికెన్, గుడ్లు రేట్లు తగ్గినా అమ్మకాలు మాత్రం భారీగా తగ్గిపోయాయి. దీంతో ఎక్కువ మొత్తంలో ప్రజలు చికెన్, కోడిగుడ్లను కొనేలా ప్రోత్సహించడానికి పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లాలో కొందరు పౌల్ట్రీ నిర్వాహకులు ఉచితంగా చికెన్, గుడ్లను పంచిపెట్టడంతో దానికోసం స్థానిక ప్రజలు ఎగబడ్డారు. దీంతో ప్రజల్లో భయం పోయి తిరిగి మళ్లీ తింటారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకి మా యొక్క ధన్యవాదాలండి. మాది వెంకటేశ్వర కంపెనీ, వెంకటేశ్వర బాయిలర్స్ ప్రైవేట్ కంపెనీ అండి. ఆ యొక్క చికెన్ కంపెనీ నుంచి ఇవాళ తునిలో ప్రోగ్రాం కాంటాక్ట్ చేసామండి. చికెన్ తినడం వల్ల, గుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకుతుందనే భయం వల్ల జనాలు ఈ చికెన్, గుడ్లు తినడం మానేస్తున్నారండి. దాని మీద మేము ఫోకస్ చేసి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేసాం. తునిలో 2 పాయింట్లో, ఒక పాయింట్ వచ్చేసి అన్నా క్యాంటీన్, ఇంకో పాయింట్ వచ్చేసి సిఎంఆర్ కాంప్లెక్స్ పెట్టామండి. ముఖ్యంగా ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మేము భయపడ్డ విధంగా ప్రజలు తింటారో తింటారని ఇవాళ కండక్ట్ చేసాం ప్రోగ్రాం. ఇవాళ 2 ఐటమ్స్ చికెను, ఒక ఎగ్, ఈ 3 ఐటమ్స్ ఈరోజు జనాలకు పంచిపెట్టడం జరిగిందండి. జనాలు దాన్ని తిన్నారు, ఈరోజు తీసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి మా యొక్క కృతజ్ఞతలు ఎల్లప్పుడూ ఉంటాయండి. తర్వాత వచ్చేసి ముఖ్యంగా ప్రజలకండి, మీరు ఎప్పుడు భయపడవద్దండి. బర్డ్ ఫ్లూ అనేది ఒక జంతువుకి, కోళ్ళకి మాత్రమే వస్తుంది, మనిషికంటూ రాదు. అది వైరసే. అది దేనికి? యానిమల్స్, జంతువులకి, కోళ్ళకి వస్తుంది. బర్డ్ ఫ్లూ మనుషులకి రాదండి. ఇది ఒకటి ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి జనాలు. మీరు చికెన్ తినొచ్చు, గుడ్లు తినొచ్చు, దానివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇది వరకు కరోనాలో కూడా అలాగే అన్నారండి, చికెన్ తినకూడదు, గుడ్లు తినకూడదు అన్నారు. కానీ అప్పుడే చికెన్ తింటేనే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పి చికెన్ తిన్నారు. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ అండి. దయవుంచి, మా యందు దయవుంచి చికెన్ తినండి, గుడ్లు తినండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. దానికి మేము కాన్ఫిడెంట్ గా, నమ్మకంగా మా కంపెనీతో మేము చెప్తున్నామండి. కాకినాడ జిల్లా తునిలో మాంసం ప్రియులకు కంపెనీ ఆధ్వర్యంలో ఉచితంగా చికెన్ పకోడీ, ఉడకబెట్టిన గుడ్లను పంపిణీ చేశారు. కోళ్లకు వైరస్ సోకుతున్న నేపథ్యంలో వ్యాపారాలు జరగక యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చికెన్ పకోడీ, గుడ్లను ఉచితంగా పంపిణీ చేయటం గమనార్హం. 400 కిలోల చికెన్, 4000 కోడిగుడ్లను తీసుకొచ్చి పంపిణీ చేశామన్నారు. ప్రజలకు ఒక్కొక్కరికి 2 గుడ్లు, సుమారు 200 గ్రాముల చికెన్ పకోడీ పంపిణీ చేశారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లు కట్టి మరీ చికెన్ ని లాగించేశారు. చికెన్ తింటే ప్రమాదమని తినడానికి ప్రజలు భయపడుతున్నారని, వారిలో అపోహ తొలగించడానికి ఉచితంగా పంపిణీ చేశామని నిర్వాహకులు తెలిపారు. అపోహలని నమ్మకుండా ధైర్యంగా చికెన్ తినాలని పౌల్ట్రీ యజమానులు కోరుతున్నారు. ఈ మధ్యనే కొంచెం అసత్య ప్రచారాలు ఏవైతే జరిగినాయో, బర్డ్ ఫ్లూ వస్తుంది చికెన్ తింటే, లేకపోతే నేను చెప్పే అసత్య ప్రచారాలు జరిగినాయి సార్. ఆ అసత్య ప్రచారాలు ఎవరు నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ వచ్చే పరిస్థితి కూడా ఏమీ లేదు. అంచేత ఆ ప్రజలు ఇవేమి నమ్మాల్సిన పని లేదు. అందుకే మేము కూడా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం వెంకటేశ్వర యాచరీ మీద ఒకసారి ఈ విధంగా ఎగ్గుని, చికెన్ కూడా ఈ సర్వ్ చేయడం జరిగింది. అసలు మేము తీసుకొచ్చింది ఏదైతే పూర్తిగా అవుదా అనుకుంటే 4000 కేజీలు, 4000 ఎగ్స్, 400 కేజీలు కూడా, 4 కేజీలు కూడా మిగలకుండా జనాలంతా, 4 కేజీలు కూడా మిగలకుండా జనాలు కూడా చాలా ఇదిగా ఉన్నారు. అంచేత ప్రజల్లో మాత్రం ఏ విధమైన ఇబ్బంది, ఏ విధమైన ఇది లేదు. అంచేత దయించి మేము కూడా చెప్పేది ఏంటంటే ఏదో అసత్య ప్రచారాలు నమ్మకండి. చికెన్, మటన్ తినడం వల్ల మీకు ఈ పౌష్టికాహారం కాబట్టి మీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది. అంచేత దాన్ని ఇది చేయొద్దని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం.